హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు ఒక స్వీట్ ఐటెం ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. అందుకోసం నేను బ్రెడ్ ఒక 5 స్లైసెస్ తీసుకుంటున్నానండి. వీటిని సైడ్లంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదండి, అలా చేసుకోవాలి. చూసారు కదా, సైడ్లు తీసేయటం వల్ల బాగా వైట్ కలర్లో వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం కాచి చల్లార్చిన పాలు తీసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. దీంట్లో ఏది అవసరం లేదండి, మైదా కానీ మిల్క్ పౌడర్ కానీ ఏది అవసరం లేదండి. అచ్చం మనకి బ్రెడ్ ఉంటే అప్పటికప్పుడు 5 మినిట్స్లో ఈ స్వీటు తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, కొంచెం చపాతీ పిండిలాగా ఎంత పాలు అయితే పడతాయో అంత మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ముద్దలాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. మనం ఇట్లా నేను బాదుషాల్లాగా చేస్తున్నానండి. చూసారు కదా, బాదుషా షేప్ చేస్తున్నాను. అలాగే మీరు కావాలనుకుంటే ఏ షేప్లోనైనా చేసుకోవచ్చండి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. కొంచెం మరీ వేడి కాదండి, కొంచెం వేడి చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఇవి వేసుకోవాలండి. ఇది కొంచెం కళాయిలో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలండి. చూసారు కదా, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేందుకు మనం స్పూన్తో టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మరొక స్టవ్ మీద నేను ఒక కప్పు పంచదార తీసుకుంటున్నాను. 1.5 కప్పు వాటర్ పోసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకుంటున్నానండి వేరే స్టవ్ మీద. ఈలోపు ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయండి. చూసారు కదా, మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇవి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసుకోవచ్చండి బ్రెడ్ ఉంటే. చూసారు కదా, ఇవి రెడీ అయిపోయినాయి. నేను ఈ స్టవ్ మీదకి షుగర్ సిరప్ మార్చానండి. చూసారు కదా, పంచదార కరిగే వరకు మనం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేస్తున్నానండి. అలాగే మీరు కావాలనుకుంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కదా, కలర్ కొంచెం రెడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షన్ మాత్రమేనండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. చూసారు కదా, ఇది రెడీ అయిపోయిందండి. కొంచెం తీగ పాకం వచ్చేసింది, సరిపోతుందండి ఇట్లా వస్తే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలు ఉన్నాయి కదండి, వాటిని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా వదిలేయాలండి. ఇవి పాకం మొత్తం పట్టుకుంటుందండి ఈ బాదుషాలు. చూసారు కదా, ఇలా ఒక 15 మినిట్స్ కానీ ఒక 30 మినిట్స్ కానీ ఉంచేసుకోవాలి. చూసారు కదా, నేను పాకంలోంచి తీసానండి. చాలా బాగుంటాయండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.